ఒక వ్యక్తి దేవుణ్ణి అడుగుతాడు, నా జీవితం విలువ ఎంత అని. అప్పుడు ఆ దేవుడు అతనికి ఒక రాయినిచ్చి, ఈ రాయి విలువ ఎంతో తెలుసుకుని రా, కానీ ఈ రాయిని అమ్మకూడదని చెప్పి పంపిస్తాడు. ఆ వ్యక్తి ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకువెళ్ళి, దీని విలువ ఎంత ఉంటుంది అని అడుగుతాడు. ఆ పండ్ల వ్యాపారి, ఈ రాయికి నేను 5 పండ్లు ఇస్తాను, అమ్ముతావా అంటాడు. కానీ ఇవ్వనంటాడు. కానీ ఆ దేవుడు ఈ రాయిని విలువ తెలుసుకుని రమ్మన్నాడు, కానీ అమ్మమనలేదు. కనుక ఆ వ్యక్తి పండ్ల వ్యాపారి దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత కూరగాయల వ్యాపారి దగ్గరకు వెళ్ళి ఆ రాయి విలువ ఎంత అని అడుగుతాడు. అప్పుడు ఆ కూరగాయల వ్యాపారి, నేను ఈ రాయికి 10 కేజీలు కూరగాయలు ఇస్తాను, అమ్ముతావా అని అడుగుతాడు. ఈ రాయిని దేవుడు అమ్మకూడదని చెప్పాడు కాబట్టి అక్కడి నుంచి ఆ వ్యక్తి బయలుదేరుతాడు. తర్వాత ఒక బంగారు నగల వ్యాపారి దగ్గరికి తీసుకువెళ్ళి, దీని విలువ ఎంత ఉంటుంది అని అడుగుతాడు. ఆ బంగారు నగల వ్యాపారి ఈ రాయిని చూసి ఆశ్చర్యపోయి, నేను 50 లక్షల రూపాయలు ఇస్తాను, నాకు ఈ రాయిని ఇస్తావా అని అడుగుతాడు. ఇవ్వను అంటాడు. తర్వాత అతను వెళ్ళిపోతూ ఉంటే ఆ నగల వ్యాపారి మళ్ళీ పిలిచి, నీకు 4 కోట్ల రూపాయలు ఇస్తాను, ఆ రాయిని నాకు ఇవ్వు అని అడుగుతాడు.